తర్వాత 83లో తెలుగుదేశం గెలిచింది. 85లో కమ్యూనిస్టులు బీజేపీ కలిసి పోటీ చేశారు ఆ రోజున తెలుగుదేశంతో. 85లో ప్రజాస్వామ్య విప్లవం అంటూ అప్పుడు ఏది ఎన్టీ రామారావు నాదెళ్ల భాస్కరరావు దించేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎన్టీ రామారావుకి అనుగుణంగా ఉద్యమం చేసి మళ్ళీ ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా. ఆ టైంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులకి బీజేపీకి కూడా తెలుగుదేశం టికెట్లు ఇచ్చింది, అంటే సీట్లు ఇచ్చింది ఒప్పందం కింద. అందరూ కలిసి గెలిచారు ఆ రోజున. ఆ రోజునేంటి, ఇందిరాగాంధీ వాళ్ళ గొడవలకి విరుద్ధంగా ఇక్కడ అలా కలిశారు. ఇప్పుడు జగన్ అనేవాడికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు బీజేపీ అస్సలు పడరు, కానీ కమ్యూనిస్టులు తెలుగుదేశానికి మద్దతు పైన విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ అనేది తెలుగుదేశానికి వ్యతిరేకంగా పుట్టలేదు, తెలుగుదేశమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. ఇద్దరు కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేశారు, అట్లాగే ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ బద్ధశత్రువులు, బీజేపీ కమ్యూనిస్టులు బద్ధశత్రువులు, సైద్ధాంతిక శత్రువులు. ఆ బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం సైద్ధాంతిక శత్రువులైన వీళ్ళతో కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. ఇది ఆషామాషి కాదు, దాన్ని ఏమంటారు, అపరచాణక్యుడు చంద్రబాబు అనడానికి సాక్ష్యం అది. అందువల్ల చంద్రబాబు గారు తలుచుకుని జగన్ ఇప్పుడు మనం ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే